అష్టాదశ పురాణాల్లో ఒకటైనటువంటి దేవి భాగవతం గురించి చెప్పుకోబోతూ ఉన్నాము. శ్రీ దేవి భాగవతం పూజ్య వేదవ్యాస మహర్షుల వారి చేత వ్రాయబడినటువంటిది. శ్రీదేవి భాగవతాన్ని గురించి చెప్పుకోబోయే ముందు పూజ్య పోతనామాత్యుల వారు దుర్గామాత, లక్ష్మీమాత, సరస్వతి మాతల్ని స్తుతిస్తూ అద్భుతమైనటువంటి పద్యాలు తెలుగులో రాస్తున్నారు. ఒక్కసారి పద్యాల్ని స్మరణ చేసుకొని తరువాత దేవి భాగవతం యొక్క కథల గురించి చెప్పుకుందాం. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ, దుర్గమాయమ్మ కృతాబ్దీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. బోలే శ్రీ దుర్గామాతా కీ జై. లక్ష్మీమాత గురించి చేసినటువంటి స్తుతి. హరికిన్ పట్టపు దేవి పుణ్యముల ప్రోవర్ధంబు, పెక్కిన్న చందురుతో బుట్టువు, భారతీ గిరిసుతల్తో నాడు పూబోడి, తామరలందుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిన్లాలు, భాసురతల్లేములు వాపు తల్లి సిరియిచ్చున్ నిత్య కళ్యాణముల్. బోలియే శ్రీ లక్ష్మీమాతా కీ జై. సరస్వతి మాత గురించి చేసిన అద్భుతమైనటువంటి స్తుతి. శారద నీరదేందు ఘనసార పటీర మరాల మల్లికా, హారతుషారపేణ రజతాచల కాశపనీష కుంద, మందార సుధాపయోధిం సితతామర సామర వాహిని, శుభాకారతనొప్పు నిన్ను మదిగానగ నిన్నడు కల్గు భారతి. అద్భుతమైనటువంటి స్థుతి. బోలే శ్రీ సరస్వతి మాతా కీ జై. త్రిమూర్తి స్వరూపిణి దేవి లలితామాత. శ్రీదేవి భాగవతం అష్టాదశ పురాణాల్లో ఒకటి. సాక్షాత్తు విష్ణు అంశ సంభూతులైనటువంటి వేదవ్యాస మహర్షుల వారి చేత రాయబడింది. ఋషులు తపస్సు చేస్తూ ఉన్నప్పుడు, ధ్యానమగ్నులై ఉన్నప్పుడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము వాళ్ళకి జ్ఞానాన్ని అందజేయడం జరిగింది. పరమాత్మ స్వరూపము నుండి వాళ్ళు వినినటువంటిది, శబ్దం ద్వారా గ్రహించినటువంటి మంత్ర రాశిని శృతులు అని అంటారు. శృతి అంటే వినబడినటువంటిది అని అర్థం. ఋషయః మంత్ర ద్రష్టారః. ఋషులంటే ఎవరు అన్నప్పుడు మంత్రాలని దర్శించినటువంటి వారు. ఇక్కడ దర్శించడము అంటే చర్మచక్షువులతో దర్శించడము కాదు, జ్ఞాన నేత్రముతో దర్శించడము జరిగింది. ఈ మంత్రాల రాశినంతటినీ కలిపి వేదములు అని అంటారు. ఈ మంత్ర రాశిని వేదవ్యాస మహర్షుల వారు 4 భాగాలుగా విభజించడం జరిగింది. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఈ మంత్ర రాశిని విభజించిన తరువాతే ఆయన్ని వేద వ్యాసుల వారు అని పిలవడం జరిగింది. వేదవ్యాసుల వారిగా ప్రసిద్ధి చెందున్నారు. ఈ శృతులలో అంటే వేదాల్లో చెప్పబడినటువంటి అద్భుతమైన అంశాలని, జ్ఞానాన్ని కొంతమంది మహాత్ములు, ఋషులు, మునులు వాటిని వాళ్ళు పొంది, వాటిల్లో ఉన్నటువంటి అంతరార్థాలను గ్రహించి, ఆచరించి, ఆ తత్వ దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళు మిగతా వాళ్ళకి సులభంగా అర్థం కావడం కోసము వాళ్ళ స్మృతిలో ఉన్నటువంటిది, వాళ్ళ జ్ఞాపకంలో ఉన్నటువంటిది గ్రంథ రూపాల్లోనికి తీసుకొని రావడం జరిగింది. వాటిని స్మృతులు అని అంటారు. వేదాలని శృతులు అని అంటారు.
మహాత్ముల చేత రాయబడినటువంటివి, చెప్పబడినటువంటి వాటిని, వాళ్ళ జ్ఞాపకంలో ఉన్నటువంటి వాటిని స్మృతులు అంటారు. వీటిని స్మృతి గ్రంథాలు అని అంటారు. ఉదాహరణకి యాజ్ఞవల్క్య స్మృతి, పరాశర స్మృతి, మనుస్మృతి. ఈ మనుస్మృతిలో కోడ్ ఆఫ్ కండక్ట్, మానవుడు ఎలా జీవించాలి, మానవ జీవిత విధానం ఎలా ఉండాలి, ఈ అంశాలన్నీ కూడా బోధ చేయడం జరిగింది. అందరూ కూడా వేదాల్లో ఉన్నటువంటి విషయాలని అధ్యయనం చేసి వాటిల్లో ఉన్న అంతరార్థాలు గ్రహించడం కష్టం అవుతుంది కాబట్టి స్మృతి గ్రంథాలను తీసుకురావడం జరిగింది. ఇంకా సులభతరం చేయడం కోసం మహాత్ములు పురాణ ఇతిహాసాల్ని కూడా రాయడం జరిగింది. రామాయణం, మహాభారతం ఇవి ఇతిహాసాలు. ఇతిహాసము, ఇతిహాస, ఇది ఈ విధంగా చెప్పబడింది, ఇలా జరిగింది. ఈ రెండు కూడా ఉన్నతమైనటువంటి ఇతిహాస గ్రంథాలు. రామాయణము వాల్మీకి మహర్షుల వారి చేత రాయబడింది. పంచమ వేదంగా పిలువబడేటువంటి మహాభారత ఇతిహాసము పూజ్య వేదవ్యాసుల వారి చేత రాయబడింది. మానవాళికి అద్భుతమైనటువంటి భక్తి జ్ఞాన తత్వాలని పూజ్య వాల్మీకి మహర్షుల వారు, పూజ్య వేదవ్యాసుల వారు ఈ ఇతిహాసాల రూపంలో అందజేయడం జరిగింది. సామాన్య మానవునికి కూడా సులభంగా అర్థం కావడం కోసం వేదాలలో చెప్పబడినటువంటి అంశాలని, స్మృతి గ్రంథాల్లో చెప్పబడినటువంటి అంశాలని ఇంకా సులభతరం చేస్తూ కథల రూపంలో, సాకార రూపంలో, అవతారాల రూపంలో వేదవ్యాస మహర్షుల వారు అందజేయడం జరిగింది. వాటిని పురాణములు అని అంటారు. పురాణము అనంటే పురా అపి నవ. పురా అంటే ఓల్డ్, పూర్వము అని ఒక అర్థం వస్తుంది. పురా అపి పూర్వముదే అయి ఉన్నప్పటికీ కూడా నవ, కొత్తగా ఉండేటువంటిది. ఇంకా అంతరార్థం చూసినట్లయితే పురాణము అంటే సనాతనమైనది అని అర్థం. ఎప్పుడు నూతనంగా ఉండేది ఏంటి అంటే నామరూపాల్లో ఉన్నటువంటిది ఏదైనా కూడా పాతబడిపోతుంది. ఎప్పటికీ నూతనంగా ఉండేటువంటి అవకాశము లేదు. ఎప్పటికీ మార్పుకి లోను కాకుండా ఉండేటువంటిది ఒక్క పరబ్రహ్మ స్వరూపం. ఈ పురాణముల ద్వారా వేదవ్యాసుల వారు ధర్మ, అర్థ, కామ, మోక్షాల గురించి బోధించడం జరిగింది. వీటిని చతుర్విధ పురుషార్థాలు అని అంటారు. మానవుడి చేత అర్థింపబడేటువంటివి, కోరబడేటువంటివి, పొందదగినటువంటివి ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ధార్మికంగా ఏ విధంగా సంపాదించాలి, ధార్మికంగా ఏ విధంగా కోరికలు తీర్చుకోవాలి, ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ ముక్తిని ఏ విధంగా పొందాలి అన్నటువంటిది ఈ పురాణాల్లో అద్భుతంగా వేదవ్యాస మహర్షుల వారి చేత బోధించడం జరిగింది. వేదవ్యాసుల వారు ఈ వేదాలని వర్గీకరణ చేసి పురాణాలని, ఇతిహాసాలని, అనేక స్తోత్రాల్ని, బ్రహ్మసూత్రాల్ని ఇవన్నీ రాసిన తర్వాత వీటన్నింటినీ కూడా అందరికీ అందజేయడం కోసము శిష్యులకి ఈ జ్ఞానాన్ని బోధించి వాళ్ళని అందరికి కూడా ప్రచారం చేయమని చెప్పున్నారు. ఆయన శిష్యులు వచ్చేసి భూలోకంలోను, ఇతర లోకాల్లో కూడా, ఊర్ధ్వ లోకాల్లో కూడా ఈ జ్ఞానాన్ని అందరికీ కూడా బోధ చేస్తూ ప్రచారం చేస్తూ ఉండడము జరిగింది. ఇప్పటికీ కూడా ఆ మహాత్ముడు అందజేసినటువంటి జ్ఞానం మన వరకు కూడా అందుతూ ఉంది. ఇప్పుడు కూడా మనం పురాణ ఇతిహాసాలు, వేదాలు అన్ని కూడా అధ్యయనం చేస్తూ, శ్రవణం చేస్తూ ఉన్నాము. వీటిల్లో వచ్చేసి పురాణముల గురించినటువంటి అంశాలని శిష్యులకి బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన కుమారుడే అయి ఉన్నటువంటి సుఖ మహర్షుల వారు గొప్ప బ్రహ్మజ్ఞాని, తపస్సంపన్నుడు, వైరాగ్యమూర్తి. ఆయనకి ఈ ఇక్కడ ఉన్నటువంటి దేవి భాగవతం కానీ, మనకి శ్రీకృష్ణ పరమాత్మ లీలలు అన్ని బోధించినటువంటి శ్రీమద్ భాగవతం, ఈ పురాణ గాథలు, బ్రహ్మతత్వాన్ని గురించి కూడా బోధ చేయడం జరిగింది. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి శిష్యులలో రోమహర్షణుడు అన్నటువంటి ఆయనకి ఈ 18 పురాణాలని కూడా బోధించి ఉన్నారు. ఆయన కుమారుడు ఉగ్రశ్రవుడు. ఈయనని సూత మహర్షి అని అంటారు. పురాణము అన్న పేరు వినపడేసరికి వెంటనే మనకి స్ఫురణకు వచ్చేటువంటి పేర్లు ఏంటి అంటే సూత మహర్షి, శౌనకాది ఋషులు. సూత మహర్షుల వారు ఈ జ్ఞానాన్ని అంతటినీ, వేదవ్యాస మహర్షుల వారు అందజేసినటువంటి పురాణ జ్ఞానాన్ని అంతటినీ కూడా అవపోసన పట్టినటువంటి మహానుభావుడు.
అష్టాదశ పురాణాల్లో మనము గమనించినట్లయితే ముఖ్యంగా ఉండేటువంటి అంశాలు ఏంటి పురాణాల్లో అన్నప్పుడు సృష్టి గురించి చెప్తారు. దీన్ని సర్గ అని అంటారు. సర్గ, విసర్గ విశేష సృష్టి గురించి చెప్పటం, వంశ క్రమాల గురించి చెప్తారు, మన్వంతరాలు, అనేక మన్వంతరాలు గడుస్తున్నా ఇప్పుడు మనం ఉన్నటువంటిది 7వ మన్వంతరము, వైవస్వత మన్వంతరం గడుస్తుంది. ఈ మన్వంతరాలు ఏంటి, ఆ మన్వంతరాల్లో ఎవరెవరు పరిపాలన చేస్తూ ఉన్నారు, ఆ మనువులు ఎవరు, మను చరిత్రలు ఏంటి, అవన్నీ కూడా రావడం జరుగుతుంది. వంశాను చరిత్ర, సూర్య చంద్ర వంశ రాజుల చరిత్రలన్నీ కూడా ఇందులో రావడం జరుగుతుంది. మనం భాగవత పురాణం తీసుకున్నట్లయితే 12 స్కందాలు ఉన్నాయి. అందులో కూడా ఈ అంశాలన్నీ కూడా బోధ చేయడం జరిగింది. అధికారి స్కందం, సాధనా స్కందం, సర్గ, విసర్గ, స్థానం, పోషణ, ఊతయ అంటే వివిధ వాసనలు అన్నమాట. దైవీ వాసనలు, ఆసురి వాసనలు, మానవీయ వాసనలు ఎలా ఉంటాయి అన్నటువంటిది కథల ద్వారా తెలియచెప్పడం. మన్వంతరాలు, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అనేక మన్వంతరాల్లో ఎవరు మనువులుగా ఉన్నారు, ఎలా పరిపాలన చేస్తున్నారు, వారు ఏ ఘనకార్యాలని సాధించి ఉన్నారు, భగవంతుడు అనేక అవతారాల రూపంలో వచ్చి ఏ విధంగా ధర్మ సంస్థాపన చేసి ఉన్నారు. ఈశాను కథ, భగవంతుని యొక్క భక్తుల చరిత్రలన్నీ కూడా చెప్పడం జరిగింది. సూర్య చంద్ర వంశ రాజుల చరిత్రలు, భగవంతుని లీలల గురించి, నిరోధం, ఆశ్రయము, ముక్తి, ఇవన్నీ కూడా పురాణాల్లో మనకి కనిపించేటువంటి ముఖ్యమైన అంశాలు, మనం శ్రవణం చేసేటువంటివి, చేయబోతూ ఉన్నటువంటివి. ఇదే విధంగా మనం చెప్పుకోబోయి దేవి భాగవతంలో కూడా చాలా మంది ఏమనుకుంటారంటే దేవి భాగవతం అంటే కేవలం అమ్మవారికి సంబంధించిన కొన్ని కథలు లీలలు ఉంటాయి అనుకుంటారు. ఆ అమ్మవారి శక్తి, ఆ లీలలు కేవలం అమ్మవారికి సంబంధించినటువంటి ఆ కథలు మాత్రమే కాదు, అనేక మంది భక్తుల జీవితాల్లో ఏ విధంగా ఉన్నాయి, అమ్మవారి మహాత్మ్యము ఏ విధంగా ఉంది, అనేక మంది రాజులు, దేవతలు వాళ్ళందరూ కూడా అమ్మవారి శక్తి వల్ల ఏ విధంగా కృతకృత్యులు అయి ఉన్నారు. ఈ అంశాలన్నీ కూడా ఈ దేవి భాగవతంలో బోధ చేయడం జరిగింది. అయితే మనం పురాణాల్లో గమనించినప్పుడు భాగవత పురాణం తీసుకున్నప్పుడు, శ్రీమద్ భాగవతం తీసుకున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అందరికంటే ఉత్కృష్టుడు అని చెప్తారు, పరబ్రహ్మ స్వరూపం అని చెప్తారు. శివ పురాణంలో పరమశివుల వారే పరబ్రహ్మ స్వరూపము, ఆయనే అన్నింటినీ కూడా చేస్తూ ఉన్నారు, సృష్టి స్థితి లయకారకుడు, అందరూ కూడా ఆయన అధీనంలో ఉన్నారు, ఆయనే సుప్రీం అని చెప్తున్నారు. బ్రహ్మ పురాణము, బ్రహ్మ వైవర్త పురాణం ఇలాంటివి తీసుకున్నప్పుడు బ్రహ్మదేవుల వారే సృష్టికర్త, అన్నింటికీ మూలము అని ఇలా చెప్తున్నారు. దేవి భాగవతంలో వచ్చేసి అందరికంటే కూడా ఉత్కృష్టమైనటువంటి వారు పరాశక్తి స్వరూపిణి అమ్మవారు, దేవి స్వరూపము అని చెప్తున్నారు. అమ్మవారే సచ్చిదానంద స్వరూపిణి, అమ్మవారే బ్రహ్మ విష్ణు మహేశ్వరులని సృష్టి చేసి ఉన్నారు, దుర్గా లక్ష్మి సరస్వతుల్ని కూడా సృష్టి చేసి ఉన్నారు. ఈ జగత్తంతా కూడా ఆ అమ్మవారి యొక్క కను సన్నల్లో జరుగుతూ ఉంది, ఇలా బోధించి ఉన్నారు. మరి ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క దైవం గురించి ఇలా ఉన్నతంగా చెప్పున్నారు కదా, మరి నిజంగా ఎవరు ఉన్నతమైనటువంటి వారు, అన్నింటికీ మూల కారణం ఏంటి అని అంటే అంతరార్థం గ్రహించాల్సి ఉంటుంది. ఈ పురాణములు అన్నటువంటివి అందరూ కూడా భగవత్ తత్వాన్ని పొందటానికి మార్గాన్ని సులభతరం చేసేటువంటి సోపానాలు లాంటివి. నిర్గుణ నిరాకార పరబ్రహ్మ స్వరూపాన్ని అందరూ పొందటం కష్టం కాబట్టి సగుణ సాకారంలో లీలలుగా ఉన్నట్లయితే, గుణాలతో కూడి ఉన్నట్లయితే ఉపాసన చేయటానికి సులభమవుతుంది. ఈ పదాన్ని గమనించాల్సి ఉంటుంది. ఉపాసన, ఈ ఉపాసన ద్వారా అంతఃకరణ శుద్ధి జరిగి వ్యష్టి భావము విశాలమయ్యి సమష్టి తత్వంతో తాదాత్మ్యత చెందుతూ చివరికి నామ రూప గుణ రహితమైనటువంటి పరబ్రహ్మ తత్వాన్ని, సచ్చిదానంద స్వరూపాన్ని, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడం జరుగుతుంది. ఇది మానవుడి జీవిత లక్ష్యం. అయితే ఇక్కడ వివిధ పురాణాల్లో దేవతల్ని ఎందుకు ఉన్నతంగా ఇలా చెప్పున్నారు అంటే వాస్తవానికి నామ రూపాలు వేరుగా అనిపిస్తూ ఉన్నా, వాళ్ళు చేసిన లీలలు వేరుగా ఉన్నా,
దైవ తత్వం అన్నటువంటిది ఒక్కటే. ఇది గ్రహించాల్సి ఉంటుంది. ఎవరి ఇష్ట దైవాన్ని వాళ్ళు పరబ్రహ్మ స్వరూపంగా భావించాలి. ఇక్కడ దేవి స్వరూపం అందరికంటే ఉన్నతమైందని చెప్పున్నారు, ఇంకో చోట ఇంకొకటి చెప్పున్నారే, మరి రెండు వ్యతిరేకమైనటువంటివి కాదా అంటే కాదు. అంతా ఒకే స్వరూపము. వాళ్ళ ఇష్ట దైవంతో అనుసంధానం చెందడం కోసము, వాళ్ళ ఇష్ట దైవం పట్ల భావన కలగడం కోసం, ఉత్కృష్ట భావన కలగడం కోసము ఈ విధంగా ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క దైవ స్వరూపాన్ని పరబ్రహ్మ స్వరూపముగా వేదవ్యాసుల వారు మనకి చిత్రీకరించి బోధించడం జరుగుతుంది. ఇక్కడ చిత్రీకరణ అని చెప్పున్నాం, కానీ వాస్తవానికి ఈ దేవతా స్వరూపాలందరూ కూడా సూక్ష్మ రూపంలో ఉన్నారు. ఆ సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి వాళ్ళే మనం ఉపాసన చేసినప్పుడు స్థూల రూపంలో వ్యక్తమవుతారు. మరి అందరి స్వరూపం ఏంటి అని అంటే సచ్చిదానంద స్వరూపం. కాబట్టి ఎవరు పోట్లాడుకోవాల్సిన అవసరం లేదనమాట. మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, ఎవరిని పూజించాలి, ఎవరిని పూజించకూడదు, ఎవరిని పూజిస్తే ఎక్కువ వరాలు లభిస్తాయి, ఇవన్నీ కాదనమాట. అన్నింటికీ మూలమైనటువంటి పరబ్రహ్మ తత్వాన్ని గుర్తించాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి దేవి భాగవతంలో మనం చూసినప్పుడు సకల చరాచర సృష్టి అంతా కూడా అమ్మవారి ద్వారానే జరుగుతుంది అని చెప్పుకున్నారు. మిగతా దేవతలందరూ కూడా ఆ అమ్మవారి శక్తి వల్లే వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించడం జరుగుతుంది అని బోధించడం జరిగింది. మరి ఈ దేవి భాగవతాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఏ సందర్భంలో బోధించారు అనంటే, పూర్వము శౌనకాది ఋషులు నైమిషారణ్యం అనే ప్రదేశంలో దీర్ఘకాలం పాటు సత్రయాగం చేస్తూ ఉండేవారు. శౌనకాది ఋషులు నైమిషారణ్యంలో ఉన్నప్పుడు చేసేటువంటి ఆ యాగం జరుగుతూ ఉన్నప్పుడు ఆ సందర్భంలో దేదీప్యమానంగా వెలిగొందుతూ ఉండేటువంటి తేజస్ సంపన్నుడైన ఒక మహానుభావుడు అక్కడికి వేంచేయడం జరుగుతుంది. అందరూ కూడా ఆయన్ని చూసి వెంటనే లేచి నమస్కరించి చేతులు జోడించి ఆయన ప్రార్థించి ఆయనకి అర్ఘ్యపాద్యాదులు సమర్పించి ఆ మహాత్ముని స్తుతించి వేడుకోవడం జరుగుతుంది. ఇంతకీ ఎవరాయన అంటే ఎవరో కాదు, సాక్షాత్తు సూత మహర్షుల వారు. పురాణము అన్న వెంటనే స్ఫురణకు వచ్చే మహానుభావుడు. పురాణములన్నీ కూడా బోధ చేసినటువంటి వారు. సూత మహర్షుల వారు చాలా ఉన్నతమైనటువంటి ఉపాసనలు చేసినటువంటి వారు. మనం పురాణాలన్నీ శ్రవణం చేస్తూ ఉన్నప్పుడు ఎన్ని కథలు ఉంటాయి, కథలో కథ వస్తూనే ఉంటుంది. ఒక్కొక్కసారి చాలా మందికి గుర్తు పెట్టుకోవడం కూడా కష్టం అనిపిస్తుంది. కానీ పురాణముల ద్వారా ఉత్కృష్టమైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని, ధర్మార్థ కామ మోక్షములని ఫలింపజేసేటువంటి విధంగా సూత మహర్షుల వారు చాలా అద్భుతంగా బోధ చేయడము జరిగింది. ఆయన బోధ చేస్తూ ఉన్నప్పుడు ఉన్నత స్థానాన్ని కలిగి ఉండి, ఉన్నత స్థితిని కలిగి ఉండి శ్రవణం చేసినటువంటి వారు శౌనకాది ఋషులనమాట. మరి ఆ నైమిషారణ్యం ఏంటి, అంత ప్రత్యేకత ఎందుకు ఆ ప్రదేశానికి అంటే, నైమిషారణ్యం చాలా దివ్యమైన సుందరమైనటువంటి ప్రదేశం. అనేక ఫల పుష్పాదులతో వికసిస్తూ ఉండేటువంటి ప్రదేశము, సిద్ధి కలిగించేటువంటి ప్రదేశము అని చెప్తారు. సూత మహర్షుల వారిని ఆహ్వానించి ఆయన్ని పూజించి ఆ మహాత్ముని సేవించిన తరువాత ఎంతో వినయ భావంతో, వినమ్రతతో, శ్రద్ధతో శౌనకాది ఋషులందరూ కూడా, మహానుభావ, మా అదృష్ట భాగ్యం వల్ల మీరు ఇక్కడికి వేంచేసి ఉన్నారు, మేము ఈ విధంగా యజ్ఞయాగాది కర్మలన్నీ చేస్తూ ఉన్నాము, ఎన్ని కర్మలు చేస్తూ ఉన్నా కూడా వీటన్నింటి వల్ల పుణ్యం అయితే లభిస్తుంది, స్వర్గాది లోకాలైతే లభిస్తాయి, కానీ ఉన్నతమైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని పొందలేము కదా, భగవంతుని అనుగ్రహాన్ని పొందలేము కదా. అది మీలాంటి వాళ్ళు బోధించేటువంటి జ్ఞానం ద్వారానే, అది శ్రవణం చేయడం ద్వారానే మాకు లభిస్తుంది. మీరు పురాణములలో ఉన్నతమైనటువంటి స్థితిని పొంది ఉన్నటువంటి వారు, పండితులు, నిష్ణాతులు, కాబట్టి దయచేసి మాకందరికీ కూడా భగవత్ తత్వాన్ని బోధ చెయ్యండి, ఆ శ్రవణం చేసే భాగ్యాన్ని మాకు కల్పించండి అనేసి వాళ్ళు ప్రార్థించడం జరుగుతుంది. ఇదే సందర్భంలో వాళ్ళు ఒక విషయాన్ని చెప్తారు. మహానుభావ, మేమందరము కూడా యుగాల తరబడి ఈ యజ్ఞయాగాది కర్మలు చెయ్యాలి అని తలపెట్టున్నాము. అయితే ఈ కర్మల్ని చెయ్యటానికి, ఉపాసనలు చేయటానికి
ఉన్నతమైనటువంటి ప్రదేశం ఏంటి, తపస్సుకి అనుకూలంగా ఉండేటువంటి ప్రదేశం ఏంటి అనేసి మేమందరం వెళ్ళి బ్రహ్మదేవుల వారిని అడిగి ఉన్నాము. ఆయన్ని ప్రార్థించినప్పుడు ఆయన మాకు ఒక చక్రాన్ని ఇచ్చారు. ఆ చక్రము తిరుగుతూ తిరుగుతూ ఉంది. మేము దాన్ని తీసుకుని వెళ్ళినప్పుడు చక్రం ఎక్కడైతే ఆగిపోతుందో ఆ ప్రదేశము తపస్సుకి, సాధనలకి ఉన్నతమైనటువంటి ప్రదేశం, అనుకూలమైనటువంటి ప్రదేశము, అక్కడ మీరు ఉండొచ్చు అని ఆయన చెప్పున్నారు. అదే ప్రకారంగా మేము ఆ చక్రాన్ని అనుసరిస్తూ వచ్చి ఉన్నాము. అది తిరుగుతూ తిరుగుతూ అలా వచ్చి వచ్చి ఈ ప్రదేశంలో నిలిచిపోవడం జరిగింది, ఆగిపోయింది. అందుకోసమని ఈ ప్రదేశాన్ని నైమిష అని పిలుస్తారు. నైమిష అరణ్యము. అంతరార్థంలో చూసినప్పుడు ఎక్కడైతే మనస్సు అన్నటువంటిది ఆగిపోతుందో, ఎక్కడైతే మనస్సు శుద్ధమవుతుందో, ప్రశాంతమవుతుందో అదే నైమిషారణ్యం. నైమిషారణ్యం అంటే ఊరికే బయట ఊహించుకోవడం మాత్రమే అని కాదు. వృక్షాలతో కూడి ఉన్నటువంటిది, ఫల పుష్పాదులతో ఉన్నటువంటిది. మన హృదయమే నైమిషారణ్యం కావాల్సి ఉంటుంది. సో ఆ విధంగా నైమిషారణ్యం యొక్క ఆ ప్రాశస్త్యాన్ని గురించి చెప్పి, మహానుభావ ఇటువంటి పుణ్య ప్రదేశానికి మీరు ఏం చేయడం వల్ల మా భాగ్య కారణంగా ఇప్పుడు మాకు భగవతత్వాన్ని శ్రవణం చేసే అవకాశం కలిగింది. మేము ఒకసారి విని ఉన్నాము, అందరికీ మూలము పరాశక్తి అని చెప్పుకుంటూ ఉంటారు కదా, ఆ దేవి మాత యొక్క అనుగ్రహానికి మేము పాత్రులం కావాలనుకుంటూ ఉన్నాము. అమ్మవారి యొక్క దివ్య శక్తిని గురించి, దివ్యమైనటువంటి లీలలను గురించి, అమ్మవారు చేసిన ధర్మ సంస్థాపన గురించి, దుష్ట రాక్షసులని వధించి అందరినీ మంచి వాళ్ళని, సజ్జనులని రక్షించి ఉన్నారు కదా, ఆ అమ్మవారి యొక్క లీలల గురించి మాకు బోధించండి అని ప్రార్థిస్తారు. సూత మహర్షుల వారు చాలా ఆనందపడతారనమాట. వాళ్ళు అడిగిన విధానము కానీ, వాళ్ళు శ్రద్ధగా వినాలి అన్నటువంటి తత్పరత కలిగి ఉండటం అవన్నీ చూసి కూడా చాలా సంతోషించి వాళ్ళకి ఈ దేవి భాగవతాన్ని బోధ చేయడము మొదలు పెడతారు. శౌనకాది ఋషులు చెప్తారనమాట, మానవ జన్మ ఎంతో దుర్లభమైంది కదా మహానుభావ, అనేక పశుపక్షాదులు పొందలేనటువంటి వాటిని మానవుడు పొందగలుగుతాడు. చెవులు లేనటువంటి పామే సంగీతం ఇటువంటి శ్రావ్యమైనటువంటి ధ్వని విని ఆనందిస్తూ ఉంటుంది కదా, మరి భగవంతుడు మానవులకి చక్కగా శ్రవణం చేసేటువంటి అవకాశం ఇచ్చున్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోకపోయినట్లయితే వృధా అయిపోతుంది కదా. కాబట్టి దయచేసి మాకు ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని, భక్తిని బోధించండి, శ్రవణం చేస్తామని వేడుకుంటున్నాం. ఈ మాటలకి సంతోషించినటువంటి సూత మహర్షి చెప్తారనమాట, మీరు ఎంత ధన్యాత్ములు, పుణ్యాత్ములు. ఎందుకంటే ఎన్నో కోట్ల మంది ఉండొచ్చు, కానీ వాళ్ళందరికీ భగవతత్వాన్ని, భక్తి జ్ఞానాన్ని వినాలి అన్నటువంటి ఆసక్తి కలగదు. ప్రాపంచిక విషయాల్లోనే మునిగి తేలుతూ ఉంటారు, ప్రాపంచిక విషయాల గురించి మాట్లాడుతూ వింటూ ఉంటారు. కానీ ఈ తత్వాన్ని గురించి శ్రవణం చేయాలనుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. వినాలనుకున్న వాళ్ళల్లో కూడా శ్రద్ధ, భక్తి కలిగి ఉండి శ్రవణం చేసేటువంటి వాళ్ళు ఇంకా చాలా అరుదుగా ఉంటారు. శ్రవణం చేసినటువంటి దాన్ని సంపూర్ణంగా ఆకలింపు చేసుకుని ఆచరించి తత్వాన్ని పొందేటువంటి వాళ్ళు, ఆ భక్తి రస అనుభూతిని ఆస్వాదించేటువంటి వాళ్ళు ఇంకా తక్కువ మంది ఉంటారు, చాలా అరుదుగా కనిపిస్తారు. నా భాగ్యవశాత్తు ఉన్నతమైనటువంటి భక్తి జ్ఞానాలని పంచుకోవడానికి, బోధించటానికి మీలాంటి అర్హత కలిగినటువంటి ఉన్నతమైనటువంటి ఋషులు ఇక్కడ లభించడము ఆనందంగా ఉంది అని శౌనకాది మహర్షులతో చెప్పడం జరుగుతుంది. ఎంత ఉన్నతమైన అద్భుతమైన సన్నివేశం చూడండి. నైమిషారణ్యంలో సూత మహర్షుల వారు ఏం చేయడం, శౌనకాది ఋషులు భగవతత్వాన్ని పొందాలి అని కోరుకుంటూ ఉండటం, గురుపసక్తి, గురువుని ప్రార్థించినారు. ఈ దేవి భాగవతాన్ని మొదలు పెడుతూ సూత మహర్షుల వారు శౌనకాది ఋషులారా, సృష్టి, స్థితి, లయం ఇవన్నీ కూడా త్రిగుణాత్మిక స్వరూపిణి, మాయా స్వరూపిణి, సచ్చిదానంద స్వరూపిణి పరాశక్తి దేవీమాత అనుగ్రహంతోనే జరుగుతూ ఉంది. మనము చూస్తూ ఉన్నటువంటి ఈ జగత్తంతా కూడా ఆ అమ్మవారి స్వరూపమే అని చెప్తూ మొదలు పెట్టబోయే ముందు వ్యాస మహర్షుల వారిని, సుఖ మహర్షుల వారిని ఒక్కసారి స్మరించడం జరుగుతుంది.
ఎప్పుడైనా కూడా గురు పరంపరని స్మరించే కార్యాన్ని మొదలు పెట్టాల్సి ఉంటుంది అన్నమాట. ఈ దేవి భాగవతం ప్రారంభంలో వచ్చేసి వేదవ్యాస మహర్షుల వారి తపస్సు గురించి చెప్పుకున్నారు. హయగ్రీవ అవతారం గురించి కూడా వస్తుంది. ప్రారంభంలో సూత మహర్షుల వారు నైమిషారణ్యానికి వెళ్ళటము, శౌనకాది ఋషుల్ని కలవటము, వాళ్ళు భాగవతాన్ని గురించి, దేవి భాగవతాన్ని గురించి బోధ చేయమని చెప్పడం జరిగింది. ఇందులో వచ్చేసి దేవి భాగవతం ప్రారంభించినప్పుడు అందులో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, ఎన్ని స్కందాలు ఉన్నాయి, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ దేవి భాగవతంలో 18,000 శ్లోకాలు ఉన్నాయి. 18,000 శ్లోకాలు, 18,000 శ్లోకాస్ ఆర్ దేర్ ఇన్ దేవి భాగవతం. 12 స్కందాలు. స్కందము అంటే మనం చాప్టర్ అంటాం కదా, అధ్యాయం, అలాగా 12 స్కందాలు ఉన్నాయి. 318 అధ్యాయాలు ఉన్నాయి. అందులో మళ్ళీ సెక్షన్స్ లాగా అనమాట ఈ 12 స్కందాలని విభజించడం జరిగింది. 18,000 శ్లోకాలతో 318 అధ్యాయాలతో 12 స్కందాలతో కూడి ఉన్నటువంటిది ఈ దేవి భాగవతం అని చెప్తుంటారు. మరి మనకి 21 రోజుల్లో 18,000 శ్లోకాలు అయిపోతాయి అని అంటే, మనము దేవి భాగవతంలో సారభూతమైనటువంటివన్నీ కూడా చెప్పుకోబోతూ ఉన్నాము. ఒక్కొక్క శ్లోకం చెప్పుకొని దానికి అంతరార్థం చెప్పుకోవాలంటే సంవత్సరాలు పట్టొచ్చు. అందుకోసమని కథా రూపంలో, ఎక్కువగా వచన రూపంలో ఆ దేవి భాగవతంలో చెప్పబడినటువంటి అంశాలని చెప్పుకోబోతూ ఉన్నాము. ఈ దేవి భాగవతం ప్రారంభంలో వచ్చేసి అమ్మవారు ఏ విధంగా సృష్టి చేసి ఉన్నారు, దీన్ని సర్గ అంటారు. ఇందాక చెప్పున్నాం కదా, సృష్టిని సర్గ అంటారు. ఇందులో శక్తి స్వరూపాన్ని ఎలా సృష్టించారన్నటువంటిది చెప్పుకున్నారు. ఆ శక్తి స్వరూపాలనే మనము సత్వగుణంతో కూడి ఉన్నటువంటి, రజోగుణంతో, తమో గుణంతో కూడి ఉన్నటువంటి దేవి మాతలుగా ఆరాధించడం జరుగుతోంది. రజోగుణంతో కూడి ఉన్నటువంటి సరస్వతీదేవి స్వరూపం సృష్టి శక్తి. సృష్టి జరిగిన తర్వాత అది నిలిపబడి ఉండాలి స్థితి. సత్వగుణ ప్రధానమైనటువంటి లక్ష్మీదేవి స్వరూపం, శక్తి స్వరూపం సృష్టించబడింది. సృష్టి స్థితి తర్వాత లయం. ఏదైనా సృష్టించబడింది, లయం కాక తప్పదు. ఆ లయం చేసేటువంటి శక్తి మహాకాళి స్వరూపం, దుర్గా స్వరూపం. తమోగుణంతో కూడి ఉన్నటువంటి వారు. ఇక్కడ తమోగుణం అంటే ఇంకొకలాగా తీసుకోకూడదు. సత్వరజ తమో గుణాలు అన్నటువంటివి త్రిగుణాత్మక స్వరూపం, అమ్మవారి స్వరూపము. ఈ సృష్టి స్థితి లయాలు జరగడానికి అవసరమైనటువంటి శక్తి తత్వం. ఈ శక్తి స్వరూపాల్ని అనుసంధానం చేస్తూ ఈ సృష్టి స్థితుల్ని నడిపించడం కోసము బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని సృష్టి చేయడం జరిగింది. అనేక జీవరాశులు, మానవులు, దేవతలు, దానవులు, గంధర్వులు, పశుపక్షాదులు, అనేక లోకాలు, లోకేశ్వరులు, ఈ సృష్టి అంతా కూడా సరిగ్గా ప్రతి సర్గల్లో చెప్పడం జరిగింది. ఈవెన్ మనకి శ్రీమద్ భాగవతంలో కూడా ఈ అంశాలన్నీ బోధ చేసి ఉన్నారు. ఇందాక చెప్పుకున్నట్లుగా అనేక వంశ చరిత్రలు, మన్వంతరాల గురించి కూడా చెప్పుకున్నారు. ఈ దేవి భాగవతాన్ని ఎవరైతే శ్రవణం చేస్తారో, ఎవరైతే బోధ చేస్తూ ఉంటారో, వాళ్ళందరికీ కూడా సంపూర్ణంగా దేవి మాత అనుగ్రహము లభిస్తుంది. కోరుకున్నటువంటివన్నీ సిద్ధిస్తాయి. సకల ఆయు, ఆరోగ్య, అష్ట ఐశ్వర్యాలతో వెలుగొందడము జరుగుతుంది. సకల సిద్ధి ప్రదాయకమైనటువంటిది, ధర్మార్థ కామ మోక్షాలని ప్రసాదించేటువంటిది ఈ దేవి భాగవతము అని సూత మహర్షుల వారు శౌనకాది ఋషులకి బోధ చేస్తారు. దీని తర్వాత వచ్చేసి ఈ దేవి భాగవతం గురించి చెప్పే ముందు ఎన్ని పురాణాలు ఉన్నాయి, ఆ పురాణాల్లో ఉన్నటువంటి శ్లోకాల సంఖ్య ఏంటి, ఇదంతా కూడా వర్ణన చేసి ఉన్నారు. ఈ శౌనకాదులు ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు సూత మహర్షుల వారికి వాళ్ళకి చెప్తూ అష్టాదశ పురాణాలు ఉన్నాయి అని చెప్తున్నారు. అష్ట అంటే 8, దశ అంటే 10, అష్టాదశ అంటే 18. వేదవ్యాస మహర్షుల వారు 18 పురాణాలని రాసి ఉన్నారు. ఈ 18 పురాణాలు కాకుండా మళ్ళీ వీటికి ఉప పురాణాలు కూడా 18 ఉన్నాయి అని చెప్తారన్నమాట. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు నోట్ చేసుకోగలరు. ఈ 18 పురాణాలు ఏంటి అని అంటే, మత్స్య పురాణం, మత్స్యము అంటే చేప,
మత్స్య పురాణంలో 14,000 శ్లోకాలు ఉన్నాయి. తరువాత మార్కండేయ పురాణం. ఈ మార్కండేయ పురాణంలో 9,000 శ్లోకాలు ఉన్నాయి. భవిష్య పురాణము 14,500 శ్లోకాలతో కూడి ఉన్నటువంటిది. మత్స్య పురాణం, మార్కండేయ పురాణం, భవిష్య పురాణం. భవిష్య అంటే జరగబోయేటువంటిది. ఈ పురాణాలని ప్రమాణంగా తీసుకుంటారనమాట. దీన్ని సంభవ ప్రమాణము అని అంటారు. ఇది ఒక టెక్నికల్ టర్మ్. ఈ పురాణాల్లో జరిగినటువంటివన్నీ కల్పితాలు అని చెప్పడానికి లేదు, జరిగినటువంటి కథలు. సంభవ ప్రమాణము అని అంటారు అనమాట. ఏదన్నా పురాణాల్లో కల్పిత కథ ఉంటే అక్కడ చెప్తారనమాట, ఇది కల్పించబడినటువంటి కథ అని కూడా కొన్ని చోట్ల మెన్షన్ చేసి చెప్పడం జరుగుతుంది. భవిష్య పురాణం తర్వాత 14,500 శ్లోకాలతో కూడినటువంటి పురాణం తర్వాత భాగవత పురాణం. ఇందులో 18,000 శ్లోకాలు ఉంటాయి. బ్రహ్మ పురాణం 10,000 శ్లోకాలతో కూడి ఉన్నటువంటిది. బ్రహ్మాండ పురాణం 12,100 శ్లోకాలతో కూడినటువంటిది. బ్రహ్మ వైవర్త పురాణం 18,000 శ్లోకాలతో ఉన్నటువంటిది. వామన పురాణం, మనం వామనావతారం అని అంటాం కదా, వామన పురాణంలో 10,000 శ్లోకాలు ఉన్నాయి. వాయు పురాణంలో 24,600 శ్లోకాలు ఉన్నాయి. విష్ణు పురాణంలో 23,000 శ్లోకాలు. వరాహ పురాణంలో 24,000 శ్లోకాలు. అగ్ని పురాణంలో 16,000 శ్లోకాలు. నారద పురాణం, నారద మహర్షుల వారి పేరు మీద కూడా ఒక పురాణం ఉంది, నారద పురాణం. ఇందులో 25,000 శ్లోకాలు ఉన్నాయి. పద్మ పురాణంలో 55,000 శ్లోకాలు. లింగ పురాణంలో 11,000 శ్లోకాలు. గరుడ పురాణంలో 19,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ గరుడ పురాణంలో ఈ 19,000 శ్లోకాల్లో చాలా అద్భుతమైనటువంటి వర్ణనలు అన్ని చేసినారు. ముఖ్యంగా వచ్చేసి నరకం గురించి వర్ణన చేసినారు. ఈ నరకంలో ఎన్ని రకాలు ఉంటాయి, ఏ పాపం చేసిన వాళ్ళు ఏ నరకానికి వెళ్తారు. గరుడ పురాణం చదివినటువంటి వాళ్ళు ఏ పాపం చేయడానికి అసలు తలంపు కూడా రాదనమాట. అంత పాప భీతి కలిగే విధంగా ఉంటుంది. ఇంత చిన్న చిన్న తప్పు పొరపాట్లు చేసినందుకు కూడా నరకాదులన్నీ ఉంటాయి అని ఇందులో వర్ణన చేసినారనమాట. గరుడ పురాణం. తర్వాత కూర్మ పురాణం. ఈ కూర్మ పురాణంలో 17,000 శ్లోకాలు ఉన్నాయి. స్కంద పురాణం. స్కంద పురాణం చాలా పెద్దది. స్కంద పురాణంలో 81,000 శ్లోకాలు ఉన్నాయి. ఇందులో పరమశివుల వారు పార్వతీమాతకి అద్భుతమైన జ్ఞానాన్ని అందించి ఉన్నారు. అనేక సత్సంగ వివరణలన్నీ కూడా ఉన్నాయి. స్కంద పురాణము 51,000 శ్లోకాలతో కూడి ఉన్నటువంటిది. వీటిని అష్టాదశ పురాణాలు అని అంటారు. ఏమో క్విజ్ క్వశ్చన్స్ లో అడగచ్చేమో. ఇవి కాకుండా ఇంకా 18 ఉప పురాణాలు ఉన్నాయని చెప్పుకున్నాము. అవి వచ్చేసి సనత్ కుమారము, నారసింహము, నారదీయము, శైవము, దౌర్వాసము, కాపిలము, మానవము, ఔషనసము, వారుణము, కాలికము, సాంబము, నందీకృతము, సౌరము, పారాశరం, ఆదిత్య పురాణం, మహేశ్వరము, భాగవతం, యోగ వాసిష్టం. జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ కోసము ఇవన్నీ కూడా 18 ఉప పురాణాలు. వీటన్నింటిలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా దాదాపుగా మనకి మహాభారతంలో వస్తాయి. ఈ మహాభారతాన్ని పంచమ వేదంగా కూడా చెప్తారు. వేదవ్యాస మహర్షుల వారు నిజంగా జ్ఞాన నిధి, జ్ఞాన సంపన్నుడు. మనకి ఒక 3-4 శ్లోకాలు ఆల్రెడీ ఎవరు రాసి ఉన్నటువంటివి, వాటిని బైహార్ట్ చేసి గుర్తు పెట్టుకొని చెప్పడానికి ఎంత కష్టంగా అనిపిస్తుంది కదా. ఇన్ని వేల శ్లోకాలతో కూడి ఉన్నటువంటి పురాణాలు, ఇంకా మహాభారతం అయితే 1,00,000 శ్లోకాలతో కూడి ఉన్నటువంటిది. ఎంత అద్భుతమైనటువంటి జ్ఞాన సంపన్నుడు వేదవ్యాసుల వారు. ఎంత చక్కగా ఇవన్నీ రాసి మనందరికి, మానవాళికి అందజేసి ఉన్నారు.
బోలే శ్రీ వేదవ్యాస మహర్షుల వారికి జై. ఈ పురాణ ఉపపురాణంల గురించి చెప్పిన తర్వాత దేవి భాగవత ఫలశ్రుతి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా సకల సిద్ధి ప్రదాయకమైనటువంటిది దేవి భాగవతం అని బోధ చేస్తున్నారు. దీని తర్వాత వచ్చేసి వేదవ్యాస మహర్షుల వారి తపస్సు గురించి, సుఖ మహర్షుల వారు ఏ విధంగా ఉద్భవించున్నారు, హయగ్రీవ అవతారము, ఈ అంశాలన్నీ కూడా వస్తాయి. రేపటి రోజున వీటి గురించి చెప్పుకుందాము. దేవి అని అంటే ప్రకాశ స్వరూపం. దేవ అంటే ద్యోతనాత్ ఇది దేవ అంటారు, అంటే ప్రకాశించేటువంటిది. దేవ దేవి, దేవి స్త్రీలింగ శబ్దం. ప్రకాశించేటువంటిది, ఇక్కడ ప్రకాశము అంటే అంతరార్థంలో చిత్ స్వరూపము అని అర్థం. ఎరుక స్వరూపము, జ్ఞాన స్వరూపము, చైతన్య స్వరూపము, ప్రకాశించేటువంటిది, స్వయం ప్రకాశకంగా ఉండేటువంటిది, అన్నింటినీ కూడా ప్రకాశింపచేసేటువంటిది కాన్షియస్నెస్ దేవి స్వరూపం. ఆ దేవి స్వరూపమే సగుణ సాకారంలో వ్యక్తమైనప్పుడు అమ్మవారిగా మనము పూజిస్తూ ఉపాసన చేస్తూ ఉన్నాం. దేవి స్వరూపం, దేవి అన్నప్పుడు రమించేటువంటిది, క్రీడించేటువంటిది, లీలలు చేసేటువంటి వారు అన్నటువంటి అర్థం కూడా వస్తుంది. సో ముఖ్య అర్థం వచ్చేసి ప్రకాశ స్వరూపం, ప్రకాశించేటువంటి వారు. ఆ దేవి మాత లీలన్ని గురించి, ఆ భక్తుల గురించి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గురించి బోధించేటువంటిదే ఈ దేవి భాగవతం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. बोलिए श्री देवी माता की जय.